వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలు అమలు చేయకుండా మహిళలను మోసగించిందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శ్రీ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా. గ్రామ పంచాయతీలలో నిధులు లేవనే కారణంతో విధులకు హాజరు కాని పంచాయతీ కార్యదర్శులు. మహిళలను వేధిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. నల్గొండలో ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఓ మహిళను వేధించిన శాలిగౌరారం ఎస్ఐ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన మహిళ. ఘనంగా తెలంగాణ రాష్ట్ర వాసవి బిజినెస్ గ్రూప్ విబిజి ఫౌండర్ మడిపడిగే రాజు జన్మదిన వేడుకలు. రైతాంగానికి తక్షణమే రుణమాఫీ, రైతు భరోసా అమలు చేయాలన్న భాజపా మండల అధ్యక్షులు ఆపతి వెంకటరామారావు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్న డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్. అర్హులైన పేదలందరికీ సన్న బియ్యం ఇవ్వాలన్న సిపిఎం 1 టౌన్ కార్యదర్శి వల్లపుదాసు సాయి కుమార్. అక్రమంగా రేషన్ బియ్యం కొన్నట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామన్న ఎస్ఐ రామాంజనేయులు. వాడపల్లిలో శ్రీ 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 రామచంద్ర రామానుజాతీయ స్వామిని కలిసిన రఘునాథపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం అర్చక స్వాములు. నూతన నల్గొండ రీజనల్ మేనేజర్ని మర్యాదపూర్వకంగా కలిసిన INTUCSW నాయకులు. మహిళలు కోలాటం ఆడటం వల్ల మానసికంగా శారీరకంగా ఆరోగ్యవంతంగా ఉంటారన్న బుర్రి చైతన్యారెడ్డి. ఘనంగా పేక మెడలు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు మహిళలకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా తెలంగాణ ప్రజల్ని మహిళలను మోసగించి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా కానరాని కాంగ్రెస్ గ్యారంటీలు కదం తొక్కిన మహిళల పేరుతో బీజేపీ మహిళా మోర్చా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. మహిళలకు ఇచ్చిన హామీలు కానరాకుండా మిగిలిపోవడంతో నేడు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ ఆడబిడ్డలు కదం తొక్కారని, సీఎం రేవంత్ రెడ్డి ఏ ఊరికెళ్తే ఆ ఊరిలో దేవుళ్ల మీద ఒట్లు పెట్టి కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేసే ఆలోచన చేయడం లేదన్నారు. డిసెంబర్ 9 తర్వాత సోనియమ్మ రాజ్యం వస్తుందని, రైతుల అప్పులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం కడుతుందని, కొత్త అప్పులు తీసుకోండని పొంకనాలు మాట్లాడుతున్నాడని, సోనియా గాంధీ రాహుల్ గాంధీ సమక్షంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు ఎక్కడ పోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేంత వరకు వదిలిపెట్టేది లేదని హెచ్చరిస్తున్నామన్నారు. ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు. ఒక్కరికి కూడా అది అప్లికేషన్ ఎంతో మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఒక్కరి ఏది కూడా రాలేదు. మరి మన తెలంగాణలో ఎన్నో 2600 పింఛన్. మంగళవారం నిర్వహించిన శ్రీ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొని అమ్మవారికి ఒడిబియ్యం పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంగళవారం నిర్వహించిన శ్రీ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, టూరిజం డెవలప్మెంట్
కార్పొరేషన్ మాజీ చైర్మన్, అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొని అమ్మవారికి ఒడిబియ్యం పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని, సకాలంలో వర్షాలు పడి రైతులందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యాలయాలు తాళాలు వేసి దర్శనమిస్తున్నాయి. విధులు నిర్వర్తించాల్సిన పంచాయతీ కార్యదర్శులు గ్రామాలను సందర్శించడం మర్చిపోయారు. చుట్టపు చూపుగా గ్రామ పంచాయతీ కార్యాలయాలకు వస్తూ నిధులు లేవనే కారణాలు చూపుతూ శానిటేషన్ చేయడంలో విఫలమవుతున్నారు. గ్రామ పంచాయతీలలో పనిచేసే పారిశుద్ధ కార్మికులకు వేతనాలు అందించడానికి నిధులు లేవని, అందువల్లనే గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య పనులు కుంటుపడుతున్నాయని కార్యదర్శులు వెల్లడిస్తున్నారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యాలయాలు తాళాలు వేసి దర్శనమిస్తున్నాయి. విధులు నిర్వహించాల్సిన పంచాయతీ కార్యదర్శులు గ్రామాలను సందర్శించడం మర్చిపోయారు. చుట్టపు చూపుగా గ్రామ పంచాయతీ కార్యాలయాలకు వస్తూ నిధులు లేవనే కారణాలు చూపుతూ శానిటేషన్ చేయడంతో విఫలమవుతున్నారు. గ్రామ పంచాయతీలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు అందించడానికి నిధులు లేవని, అందువల్లనే గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య పనులు కుంటుపడుతున్నాయని కార్యదర్శులు వెల్లడిస్తున్నారు. గడిచిన 8 నెలల నుండి మల్టీపర్పస్ వర్కర్లకు జీతాలు చెల్లించకపోవడం వలన పారిశుద్ధ్య పనులు చేయడానికి మొండికేస్తున్నారని పంచాయతీ కార్యదర్శులు తెలుపుతున్నారు. నాంపల్లి మండల పరిధిలోని తుమ్మలపల్లి, రేవెల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాలు తాళం వేసి పంచాయతీ కార్యదర్శుల విధులలో లేక మల్టీపర్పస్ వర్కర్స్ సైతం గ్రామ పంచాయతీ కార్యాలయాలను తెరచి ఉండడం లేదు. తుమ్మలపల్లి గ్రామంలో నెల రోజులైన చెత్త తీసుకెళ్లే ట్రాక్టర్ విధులలో తిరగడం లేదు. వీధులలో తిరగక ఊరు బయట ఉండాల్సిన డంపింగ్ యార్డ్ ఊరు మధ్యాహ్న ట్రాక్టర్ ట్రాలీలో కనిపించడంతో గ్రామస్తులు విస్తుపోతూ ముక్కున వేలేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో డీజిల్ లేకపోవడంతో పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. గ్రామ పంచాయతీలకు నిధుల కొరత పేరుతో పంచాయతీ కార్యదర్శులు గ్రామ పంచాయతీ కార్యాలయాలకు హాజరు కాకపోవడం వలన అత్యవసర సమయాల్లో మంచినీటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంటి నిర్మాణ పనులకు అనుమతులు కోరేవారు జనన మరణ ధృవీకరణ పత్రాలు, వివాహ ధృవీకరణ పత్రాల కొరకు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొన్నదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం గ్రామ పంచాయతీలో ఇంటి పన్నులు వసూలు చేసే గ్రామ పంచాయతీకి అత్యవసర సేవల కొరకు తోడ్పాటు అందించాల్సిన ప్రజలు కోరుకుంటున్నారు. మండల పంచాయతీ అధికారిని సత్య న్యూస్ వివరణ కోరగా పూర్తి వివరాలు తెలుసుకుని ఆయా గ్రామ పంచాయతీలను పర్యవేక్షించి పారిశుద్ధ్య పనులు జరిగే విధంగా చూస్తామని తెలిపారు. కాండ్లకు డీజిల్ లేదని 20 రోజులు దగ్గర నెలైతే తిరుగుతలేదు నాయన. నెల పని చేస్తావా? ఇంట్లో వస్తుందా? ఇక్కడ మనము ఈ తుమ్మలపల్లి గ్రామంలో చూసినట్టయితే ఇక్కడ క్రీడా ప్రాంగణం మనం ఒకటి ఏర్పాటు చేసిర్రు. ఈ క్రీడా ప్రాంగణం మొత్తం తాళం వేయబడి పిచ్చి మొక్కలతో ఉన్నది. అంటే ఇక్కడ క్రీడలు మనుషులకు కాదు, ఈ మొక్కలకే క్రీడలు ఆడుతున్నట్టుగా కనబడుతున్నది. ప్రభుత్వాలు నిధులు కేటాయించి పల్లె వాతావరణంలో శారీరకంగా దృఢంగా ఉండడానికి, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పడానికి, ప్రజల్లో శారీరకంగా దృఢత్వాన్ని పెంపొందించడానికి చేసినటువంటి ఈ క్రీడా ప్రాంగణాలు అనేవి
కేవలము బోర్డులు నాటడానికి మాత్రమే, సూచిక బోర్డులు నాటడానికి మాత్రమే పరిమితమైనవి. ఇది కనీసం ఉపయోగించడానికి కూడా ఉపయోగకరంగా లేకుండా ఇక్కడ మొక్కలతోని పిచ్చి మొక్కలు అన్నీ ఇక్కడ చెట్లతో చూసినట్టుగా మనము ఈ చెట్లు పిచ్చి మొక్కలు మొలిచి ఈ వాతావరణం అంతా గ్రామ పంచాయతీ ఆవరణలోనే కనబడుతున్నది. మరి ఇది ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి అధికారులకు ఇది కనబడకపోవడము నిజంగా శోచనీయం అని చెప్పి మనము తెలియజేయవచ్చు. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి తుమ్మలపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే ఈ గ్రామ పంచాయతీ కార్యాలయము తాళం వేయబడి మనకు కనబడుతూ ఉన్నది. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాల కోసమైనటువంటి అంటే ఏమైనా సమస్యలతోని గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చిన వారికి ఈ తాళంతోనే దర్శనం ఇస్తున్నది. ఇక్కడ పంచాయతీ సెక్రటరీ ఉన్నారా లేరా అనేది కూడా తెలియడం లేదు. ప్రతి గ్రామానికి మల్టీపర్పస్ వర్కర్లు కూడా ఉంటారు. వాళ్ళతోనే కనీసం కార్యాలయం ఓపెన్ చేపిస్తే ఏవైనా వివిధ కారణాలతోటి సమస్యలతోని గ్రామ పంచాయతీ వచ్చేవారు ఇక్కడ ఏమైనా సమస్యలు మొదలుపెట్టుకునే అవకాశం ఉన్నది. కానీ ఇది ఇక్కడ చూసినట్టయితే దానికి భిన్నంగా కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ గ్రామ పంచాయతీ ఆవరణం, ఈ గ్రామ పంచాయతీ ఆవరణం చూస్తే మొత్తము పిచ్చి మొక్కలతోని కలకలలాడుతుంది పూర్తిగా. ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైనా గ్రామస్తులు ఇక్కడ వస్తే వాళ్ళు పాము తేలుకాటు గురయ్యే ప్రమాదం ఉంది తప్ప ఇక్కడేమీ ఉపయోగకరంగా లేదు. ఈ వాతావరణం చూసినట్టయితే మనకు స్పష్టంగా కళ్ళకు కనబడుతుంది. అసలు ఈ కార్యాలయం వలన ఉపయోగిస్తున్నారా లేదా. మంగళవారం మహిళా పోలీస్ స్టేషన్, షీ టీం పోలీస్ స్టేషన్, భరోసా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సందర్శించి పరిశీలించారు. అనంతరం షీ టీం బృందాల పనితీరు, పోలీస్ స్టేషన్ పరిసరాలు, లైంగిక దాడులకు గురైన బాధితులకు భరోసా కేంద్రంలో కల్పించే న్యాయ సలహాలు, సైకలాజికల్ కౌన్సిలింగ్, వైద్యపరంగా తీసుకుంటున్న భద్రతా చర్యలు, మహిళల వేధింపులపై నమోదు అవుతున్న కేసుల వివరాలు తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. మంగళవారం మహిళా పోలీస్ స్టేషన్, షీ టీం పోలీస్ స్టేషన్ భరోసా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సందర్శించి పరిశీలించారు. అనంతరం షీ టీం బృందాల పనితీరు, పోలీస్ స్టేషన్ పరిసరాలు, లైంగిక దాడులకు గురైన బాధితులకు భరోసా కేంద్రంలో కల్పించే న్యాయ సలహాలు, సైకలాజికల్ కౌన్సిలింగ్, వైద్యపరంగా తీసుకుంటున్న భద్రతా చర్యలు, మహిళా వేధింపులపై నమోదు అవుతున్న కేసుల వివరాలు తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, మహిళలకు ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే స్పందించి పోలీస్ శాఖ రక్షణ కల్పిస్తుందని, ఎవరైనా ఆకతాయిలు మహిళలను వేధిస్తే చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ అన్నారు. జిల్లాలలో షీ టీం బృందాలు జిల్లా వ్యాప్తంగా జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కళాశాలలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్ ఇలా ప్రతి చోట డేగ కళ్ళతో పర్యవేక్షణ చేస్తూ లైంగిక వేధింపులు, ఈవ్ టీచింగ్ మొదలు ప్రతి అంశంలో మహిళలకు ధైర్యాన్ని కల్పిస్తూ నిరంతరం ముందుకు సాగుతున్నాయని అన్నారు. నల్గొండ షీ టీం బృందాల రక్షణ కల్పించే విషయంలోనే కాదు, మహిళలు నేరుగా పోలీస్ స్టేషన్లకు రావాల్సిన అవసరం లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ డయల్ 100 ద్వారా పోలీస్ శాఖ విడుదల చేసిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ పద్ధతిలో వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్ని మహిళలకు కల్పించి నిరంతరం షీ టీం వారి వెన్నంటే నిలిచేలా ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఎస్పీ వెంట ఉమెన్, పిఏఎస్సిఐ, కరుణాకర్, ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నల్గొండ శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మంగళవారం నల్గొండ పట్టణంలో స్థానిక ఎన్జీ కళాశాల గ్రౌండ్ నుండి క్లాక్ టవర్ వరకు భారీ ఎత్తున శోభాయాత్ర నిర్వహించి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆత్మకూరు శ్రీనాథ్ హాజరై మాట్లాడారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నల్గొండ శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మంగళవారం నల్గొండ పట్టణంలో స్థానిక ఎన్జీ కళాశాల గ్రౌండ్ నుండి క్లాక్ టవర్ వరకు భారీ ఎత్తున శోభయాత్ర నిర్వహించి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆత్మకూరు శ్రీనాథ్ హాజరై మాట్లాడుతూ కేవలం 5 మందితో మొదలయ్యే జాతీయవాద
భావాలతో దేశం కోసం విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో నిరంతరం పోరాటం చేస్తూ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం ఏదైనా ఉంది అంటే అది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమే అని అన్నారు. విద్యార్థులకు 76వ జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే దేశంలో విద్యార్థి సమస్యలే కాకుండా దేశంలో విపత్తులు సంభవించినప్పుడు కూడా ముందుంటూ దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మరో ఆర్మీ వ్యవస్థల ఏబీవీపీ కార్యకర్తలు దేశ సేవలో ముందుంటారని అన్నారు. ఇదే నల్గొండ గడ్డపైన ఎన్జీ కళాశాలలో దేశ పునర్నిర్మాణమే ధ్యేయంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఏచూరి శ్రీనివాస్ని స్మరించుకుంటూ నల్గొండలో దేశం కోసం విద్యార్థుల సమస్యలపై చురుగ్గా పాల్గొని దేశ పునర్నిర్మాణమే ధ్యేయంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అలిసింధు, కార్యకర్తలు శివకృష్ణ, కార్తిక్, వేణు, మణి, శివ, సూర్య, సాయి, వంశీ, శంకర్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులలో కొందరు రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారు. మహిళలను లైంగికంగా వేధిస్తూ మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ వాస ప్రవీణ్ కుమార్ ఓ కేసు విషయంలో పోలీస్ స్టేషన్కు వచ్చిన మహిళను లైంగికంగా వేధించాడు. తనకు కోఆపరేట్ చేస్తే కేసును పరిష్కరిస్తానని అసభ్యంగా మాట్లాడాడు. సదరు మహిళ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులలో కొందరు రాక్షసులా వ్యవహరిస్తున్నారు. మహిళలను లైంగికంగా వేధిస్తూ మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ వాస ప్రవీణ్ కుమార్ ఓ కేసు విషయంలో పోలీస్ స్టేషన్కు వచ్చిన మహిళను లైంగికంగా వేధించాడు. తనకు కోఆపరేట్ చేస్తే కేసును పరిష్కరిస్తానని అసభ్యంగా మాట్లాడాడు. సదరు మహిళ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే ఓ భూమి వివాదంలో న్యాయం కోసం మండలానికి చెందిన ఓ మహిళ పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. భూ వివాదంపై జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా స్టేషన్కు పిలిపించిన ఎస్ఐ వేధింపులకు గురి చేశాడు. ఆమె భర్తతో దూరంగా ఉంటుందని తెలుసుకున్న ఎస్ఐ ప్రవీణ్, భర్తతో ఎందుకు దూరంగా ఉంటున్నావు, అతనితో ఉండడం ఇష్టం లేదా అని ప్రశ్నించాడు. తనకు సహకరిస్తే కేసును పరిష్కరిస్తానని మాటిచ్చాడు. తాను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని, తన కోసం చేపల కూర, చికెన్ వండుకొని తేవాలని, గ్రీన్ టీ చేసి పెట్టాలని గొంతెమ్మ కోరికలు కోరాడు అని ఎస్ఐ తనకు వేధించాడని బాధిత మహిళ ఎస్పీకి మొరపెట్టుకున్నారు. తనతో బాగుంటే పూర్తి సహకారం ఉంటుందని అన్నాడని ఆమె విలపించారు. అతని మాట వినకపోవడంతో కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకొని గొడవలు సృష్టిస్తున్నాడని తెలిపారు. మహిళ ఫిర్యాదురాలిపై అసభ్యంగా ప్రవర్తించిన శాలిగౌరారం ఎస్ఐ వాస ప్రవీణ్పై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శాఖపరమైన విచారణ ఆదేశించారు. ఎస్ఐ వాస ప్రవీణ్ కుమార్ను వీఆర్కి అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానంలో నూతన ఎస్ఐను నియమించారు. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయని తెలుస్తోంది. గతంలో మేము రావడం ఎస్పీ ఆఫీస్కి రావడం జరిగింది. గతంలో మేము 24వ తారీఖు నాడు ఎస్పీ ఆఫీస్కి రావడం పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో మేము డీజీపీ కూడా ఒక లెటర్ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఎంక్వైరీ కొరకని ఒకసారి ఫోన్ చేస్తే మాకు వెహికల్ ఉంది, ప్రాణభయం ఉంది, మేమే రమ్మని చెప్పినాం. అయినా కానీ వాళ్ళు ఇంతవరకు రాలే. నేను పిఎస్కి వెళ్ళి దరఖాస్తు ఇస్తే అసలు కనీసం ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు సార్. ఇంకా అంటే ఇదేంటి అని అడిగితే ఒకరోజు రా నువ్వు స్టేషన్కి మాట్లాడదాం, కేసు ఎఫ్ఐఆర్ చేద్దాం, అది ఇది అని చెప్పేసి అన్నారు. మా పెద్ద మనుషులలో ఇప్పుడు ఉన్న ప్రవీణ్ కుమార్ సార్ శాలిగౌరారం వేస్తే
పెద్ద మనుషులలో మాట్లాడుకున్నాక వాళ్ళు సరే అమ్మాయికో న్యాయం చేయాలి, 2 పిల్లలు ఉన్నారుగా అనేసి వాళ్ళు ఇంత ల్యాండ్ నాకు పట్టా చేపిస్తా అని మా అత్తగారిది ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఎస్ఐతో మాట్లాడుకొని ఎస్ఐ నాకు ఒకరోజు నైట్ 9ంటికి ఫోన్ చేసి నీకేం నొప్పి అవుతుంది, పిల్లల పేరు మీద చేస్తే నీ పేరు మీద వాళ్ళు చేయరంట అది ఇది అని చెప్పేసి కట్ చేసిండు. ఫోన్ కట్ చేసినాక తెల్లారి మేము స్టేషన్కి వెళ్ళాక సారు అందరినీ బయటికి వెళ్ళగొట్టి ఎంక్వైరీ అని చెప్పేసి ఆయన ఇష్టం ఉన్నట్టుగా ఎలా పడితే అలా మాట్లాడి నాతో టీ పెట్టించుకున్నాను. నేను పెట్టాను సార్, నాకు అలాంటి నాకు రావు, కనీసం మా ఇంట్లో నేను వంటగదికి వెళ్ళేది కూడా తెలియదు అన్న కూడా నాతో ఫోర్స్గా బలవంతంగా టీ పెట్టించుకున్నాడు. ఇంకెప్పుడైనా అన్నీ మొలిచినా కూడా దగ్గర చెడగొట్టించిన మార్నింగ్ ఎమ్మటే వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఆ అమ్మాయి చెడగొట్టించిరంటగా అనేసి సారే ఫోన్ చేసి అడిగిండు. ఆయన చేసిన వాళ్ళు మాకు ఫోన్ చేసి పోయి చూసుకున్న దాకా కూడా ఎలాంటి ఇది మాకు తెలియకుండానే ఆయనకు తెలిసిపోయింది ముందే. మేము మళ్ళీ పిటిషన్ ఇవ్వడానికి అదే స్టేషన్కి వెళ్తే కనీసం మాకు వెళ్ళి ఏఎస్ఐకి ఇచ్చేపోండి అని మమ్మల్ని చీప్గా తీసి పడేసిండు. మేము ఏఎస్ఐకి ఇద్దామని వెళ్తే ఏఎస్ఐ చెడగొట్టిన ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఏమంటాడు, నేను ఎస్ఐతో మాట్లాడుకున్నా. మంగళవారం తెలంగాణ రాష్ట్ర వాసవి బిజినెస్ గ్రూప్ విబిజీ ఫౌండర్ మడిపడిగే రాజు జన్మదినం సందర్భంగా యాదాద్రి జిల్లా కన్వీనర్ ఐడియా శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర వాసవి బిజినెస్ గ్రూప్ బీబీజీ ఫౌండర్ మడిపడిగే రాజు జన్మదిన సందర్భంగా యాదాద్రి జిల్లా కన్వీనర్ ఐడియా శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ సారాబాబు సంతోష్, సభ్యులు కస్తూరి వెంకటేష్, సముద్రాల రవి, తోట ప్రసాద్, బెలిదే సంతోష్, తోట ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాలలో రైతాంగ సమస్యలపై వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మంగళవారం తల్లాడ తహసీల్దార్కి తల్లాడ మండల కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో రైతాంగ సమస్యలపై వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మంగళవారం తాళ్లాడ తహసీల్దార్కి తాళ్లాడ మండలం కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఆపతి వెంకటరామారావు, కోఆపరేటివ్ సెల్ జిల్లా కన్వీనర్ తేజావత్ బాలాజీ నాయక్, జిల్లా కార్యవర్గ సభ్యులు చల్ల నాగుల మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు వస్తున్నాం. రైతాంగానికి ఇంతవరకు రుణమాఫీ, రైతు భరోసా, కౌలు రైతులకు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు, రైతులకు రైతు బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను ఇస్తామని ఆనాడు ఎన్నికలలో ప్రకటించి ఎన్నికలలో విజయం సాధించి నేటి వరకు ఇంతవరకు అమలు పరచలేదన్నారు. తక్షణమే వారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కార్యాచరణ చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగం యావత్తు వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన సందర్భంలో పెట్టుబడుల కోసం రుణమాఫీ చేస్తారని, రైతు భరోసా ఇస్తానని కొండంత ఆశతో ఎదురు చూస్తున్న రైతాంగానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశ మిగిలించింది. రైతుల మధ్య దళారీల వద్దకు, వడ్డీ వ్యాపారస్తుల వద్దకు వెళ్లి 100కి 2 రూపాయల నుండి 10 రూపాయల వరకు బంగారం, భూములు కుదువ పెట్టి వ్యవసాయ అవసరాలకు అప్పులు తెచ్చుకుంటున్న పరిస్థితి నేడు రైతాంగానికి ఉన్నదని, ఈ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంలో ఏం చెప్పిందో వారు ఒకసారి గమనించాలి. కనుక తక్షణమే రైతాంగ అవసరాలను అయినటువంటి రుణమాఫీ, రైతు భరోసా, వ్యవసాయ కౌలు రైతులకు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు కుటుంబానికి సంవత్సరానికి 12,000, అంతేకాకుండా చీడపీడలతో ప్రకృతి విపత్తులతో నష్టపోయినటువంటి వ్యవసాయదారులందరికీ కూడా పంటల బీమా పథకాన్ని, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను, రైతు బీమాను రాష్ట్ర వ్యాప్తంగా అమలుపరచాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతాంగానికి ఈ సమస్యలు పరిష్కరించేంత వరకు భాజపా వారి తరఫున పోరాడుతుందని హెచ్చరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు చౌడ నాగేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి గాద కృష్ణారావు, కార్యదర్శి రాయల రమేష్, నాయకులు దళిత మోర్చా మండల అధ్యక్షుడు గొల్లమందల నరేష్, సంగీతం సాయిచందు, చెల్లా నరేష్, తమ్మిశెట్టి కృష్ణ, ఎల్లంకి సుధాకర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ పట్టణంలో యువజన సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ మాట్లాడారు. భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ పట్టణంలో యువజన సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్ పరీక్షలు వెంటనే వాయిదా వేయాలన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలని కోరారు. గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ నుండి ఇప్పటి వరకు అనేక ఖాళీలు ఏర్పడ్డాయి కావున ప్రభుత్వం నేటి వరకు ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలన్నారు. అదేవిధంగా నిరుద్యోగులు కోరిన మేరకు డిఎస్సి పరీక్ష కూడా కొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం కావున ప్రభుత్వం ఉద్యోగాల కల్పన కోసం చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, డివైఎఫ్ఐ నాయకులు నాగయ్య, మహేష్, యువరాజ్, దోష్పాటి నవీన్, ఫర్షీద్ కుమార్, చందు, తరుణ్, నాగేందర్ పాల్గొన్నారు. అర్హులైన పేదలందరికీ రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం ప్రతి మనిషికి 10 కేజీల చొప్పున ఇవ్వాలని సిపిఎం 1 టౌన్ కార్యదర్శి వల్లపుదాసు సాయి కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన పట్టణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన పట్టణ కమిటీ సమావేశంలో సిపిఎం 1 టౌన్ కార్యదర్శి వల్లపుదాసు సాయి కుమార్ పాల్గొని మాట్లాడుతూ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలని ఆదుకునేందుకు ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ చేస్తుందన్నారు. ప్రభుత్వం ఇస్తున్న దొడ్డి బియ్యం ప్రజలు తినలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు 14 రకాల నిత్యావసర సరఫరా చేయాలని కోరారు. సూర్యాపేట పట్టణంలో రేషన్ బియ్యం అక్రమంగా వ్యాపారం జరుగుతుందని, అక్రమంగా బియ్యం వ్యాపారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. పట్టణంలో అనేక మంది రేషన్ కార్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పట్టణ కమిటీ సభ్యులు అర్వంపల్లి లింగయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో పట్టణ కమిటీ సభ్యులు మామిడి పుల్లయ్య, షేక్ జహంగీర్, మామిడి సుందరయ్య, పిట్టల రాణి, శశిరేఖ, జయమ్మ, కప్పల సత్యం తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన 35 క్వింటాల రేషన్ బియ్యాన్ని నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం మఠంపల్లి రామాంజనేయులు అతని సిబ్బంది పట్టుకున్నారు. మఠంపల్లికి చెందిన వంగవీటి చిన్నరామయ్య శ్రీనివాసరెడ్డి ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 35 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామాంజనేయులు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన 35 క్వింటాల రేషన్ బియ్యాన్ని నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం మఠంపల్లి రామాంజనేయులు అతని సిబ్బంది పట్టుకున్నారు. మఠంపల్లికి చెందిన వంగవీటి చిన్నరామయ్య శ్రీనివాసరెడ్డి ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 35 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామాంజనేయులు మాట్లాడుతూ పేదలకు పోవాల్సిన రేషన్ బియ్యాన్ని వ్యాపారస్తులు దొడ్డిదారున అమ్ముతున్నారని సమాచారంతో 2 ఇళ్లలో సోదాలు చేసి రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామని మఠంపల్లి ఎస్ఐ తెలిపారు. మండలంలో ఎవరైనా అక్రమంగా రేషన్ బియ్యం కొన్నట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ హెచ్చరించారు. వాడపల్లి దేవస్థానానికి విచ్చేసిన శ్రీ 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 రామచంద్ర రామానుజాజియర్ స్వామిని రఘునాథపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం అర్చక స్వాములు శ్రీ సాయి కిరణ ఆచార్యులు కలిసి జియర్ స్వామివారి మంగళ శాసనాలను తీసుకోవడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురంలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం అర్చక స్వాములు శ్రీ సాయి కిరణ ఆచార్యుల గురువర్యులు
శ్రీ 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 త్రిదండి రామచంద్ర రామానుజాజియర్ స్వామివారు మంగళవారం శ్రీ పంచనారసింహ క్షేత్రాలలో ఒకటైన వాడపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దర్శనానికి విచ్చేస్తున్న శుభ సందర్భంలో శ్రీ స్వామివారిని పూర్ణకుంభంతో స్వాగతం పలికేందుకు శ్రీ సాయి కిరణ ఆచార్యులు వాడపల్లికి వెళ్లడం జరిగింది. వాడపల్లి పంచనరసింహ క్షేత్రంలో శ్రీ 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 త్రిదండి రామచంద్ర రామానుజాజియర్ స్వామి వారికి పూర్ణ కుంభంతో వేద మంత్రోచ్చారణతో ఆలయంలోకి ఘనంగా స్వాగతం పలికి స్వామివారి మంగళ శాసనాలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ సాయి కిరణ ఆచార్యులు మాట్లాడుతూ శ్రీ 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 త్రిదండి రామచంద్ర రామానుజాజియర్ స్వామి వారి వద్ద వేద విద్య అభ్యాసం నేర్చుకోవడం జరిగిందని తెలిపారు. వాడపల్లి దేవస్థానం పిలుపు మేరకు ఇక్కడకు వచ్చి శ్రీ స్వామివారిని పూర్ణకుంభంతో స్వాగతం పలకడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ స్వామివారిని మా గురువర్యులను కలిసి వారి మంగళ శాసనాలు తీసుకున్నందుకు చాలా ఆనందంగా సంతోషంగా ఉందని తెలిపారు. నూతనంగా నల్గొండ రీజన్కు విచ్చేసిన రీజనల్ మేనేజర్ రాజశేఖర్ని మంగళవారం INTUC SW రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ మహమ్మద్, నల్గొండ జిల్లా రీజనల్ డిపో కార్యకర్తలు, అధ్యక్షులు, సెక్రటరీలు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సయ్యద్ మహమ్మద్ పాల్గొని మాట్లాడారు. నూతనంగా నల్గొండ రీజన్కు విచ్చేసిన రీజనల్ మేనేజర్ రాజశేఖర్ని మంగళవారం INTUC SW రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ మహమ్మద్, నల్గొండ జిల్లా రీజనల్ డిపో కార్యకర్తలు, అధ్యక్షులు, సెక్రటరీలు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సయ్యద్ మహమ్మద్ పాల్గొని మాట్లాడుతూ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మికులపై జరుగుతున్న దాడులు, మహిళల నిర్లక్ష్యం వలన నమోదవుతున్న కేసుల గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా రీజన్ పరిధిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, విపరీతమైన పని భారము, కార్మికులకు లీవులు, షెడ్యూల్స్ గురించి, నల్గొండ డిపోలో సింగిల్ క్రూ డ్యూటీల వలన ఎక్సెస్గా ఉన్నటువంటి స్టాఫ్ గురించి RMకి వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ మహమ్మద్, అడ్వైజర్ కత్తుల యాదయ్య, ప్రెసిడెంట్ శీలం భాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కమిటీ మురళి, నల్గొండ డిపో సెక్రటరీ BR లింగం, రీజన్ పరిధిలోని వివిధ డిపోల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. నల్గొండలోని కాకతీయ కాలేజ్ మైదానంలో రమేష్ మాస్టర్ ఆధ్వర్యంలో 40 రోజులు శిక్షణ తీసుకున్న 33వ వార్డులో గల మహిళలకు మంగళవారం చీరల పంపిణీ కార్యక్రమంలో బుర్రి చైతన్యారెడ్డి పాల్గొని మాట్లాడారు. నల్గొండలోని కాకతీయ కాలేజ్ మైదానంలో రమేష్ మాస్టర్ ఆధ్వర్యంలో 40 రోజులు శిక్షణ తీసుకున్న 33వ వార్డులో గల మహిళలకు మంగళవారం చీరల పంపిణీ కార్యక్రమంలో బుర్రి చైతన్యారెడ్డి పాల్గొని మాట్లాడారు. మహిళలు నైపుణ్యంతో కోలాటం ఆడటం వలన కళలను కాపాడుతున్నారని ఆమె కొనియాడారు. ఉచితంగా కోలాటం నేర్పిన రమేష్ మాస్టర్కి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేదాంత గురువులు RK వేదాంతం, బీజేపీ రాష్ట్ర నాయకులు మాధవన్ శ్రీనివాస్ గౌడ్, బండారు ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు రేగట్టి లింగస్వామి, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పేకమేడలు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మంగళవారం ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా జరిగింది. పేకమేడలు సినిమాతో తొలిసారిగా తెలుగులో హీరోగా పరిచయం అవుతున్న వినోద్ కిషన్ గతంలో నా పేరు శివ, అందగారం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాల్లో నటించారు. అనుష కృష్ణ హీరోయిన్గా నటిస్తున్నారు. ఎవరికి చెప్పొద్దు సినిమాతో క్రేజీ యాండ్స్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి విజయాన్ని అందుకొని ఇప్పుడు పేకమేడలు సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్ సాంగ్, సెకండ్ సాంగ్కు అనూహ్య స్పందన లభించింది. రీసెంట్గా హీరో వినోద్ కిషన్ చేసిన వినూత్న ప్రమోషనల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ నీలగిరి మామిళ్ళ మాట్లాడారు. మేపేకడలు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మంగళవారం ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా జరిగింది. కేకమేడలు సినిమాతో తొలిసారిగా తెలుగులో హీరోగా పరిచయం అవుతున్న వినోద్ కిషన్ గతంలో నా పేరు శివ, అందాగారం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాల్లో నటించారు. అనుష కృష్ణ హీరోయిన్గా నటిస్తున్న ఎవరికి చెప్పొద్దు సినిమాతో క్రేజీ యాడ్స్ ప్రొడక్షన్ సంస్థను స్థాపించి విజయాన్ని అందుకుని ఇప్పుడు పేకమేడలు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్ సాంగ్, సెకండ్ సాంగ్కు అనూహ్య స్పందన లభించింది. రీసెర్చ్గా హీరో వినోద్ కిషన్ చేసిన వినూత్న ప్రమోషనల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. వినూత్న రీతిలో ప్రమోషన్స్ చేస్తూ సినిమా పైన అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ నెల 19న పేకమేడలు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ నీలగిరి మామిళ్ళ మాట్లాడుతూ మీడియా ప్రముఖుల ద్వారా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సంఘటనలకి దగ్గరగా ఈ సినిమాను చూపిస్తున్నాం. ఫ్యామిలీలో ఉండే ఎమోషన్స్తో పాటు ఎంటర్టైన్మెంట్ని కూడా ప్రేక్షకులకు ఎంజాయ్ చేస్తారని తెలిపారు. ఈ నెల 19న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం అని మీడియా ప్రేక్షకుల సపోర్ట్ను సినిమాపై ఉండాలని, సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నామన్నారు. నిర్మాత రాకేష్ వర్రే మాట్లాడుతూ నా సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి కృతజ్ఞతలు. వినూత్న రీతిలో ఆ క్యూఆర్ స్కాన్తో ప్రమోషన్ స్టార్ట్ చేశామని, అది పెద్ద సక్సెస్ అయిందని, ఇంకా సినిమా రిలీజ్ వరకు ఇలా వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తూనే ఉంటామని, ఇది ఒక కామెడీ సినిమా మాత్రమే కాదు, ఇందులో ఆడవారు మగవారు ఇస్తున్న సపోర్ట్ గురించి ఒక కోర్ పాయింట్తో మంచి కాన్సెప్ట్ సినిమాని తీశామని, ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషనల్గా కూడా ఉంటుందన్నారు. ఈ నెల 19న సినిమా విడుదల చేస్తున్నామని, ఖచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానన్నారు. హీరోయిన్ అనుష కృష్ణ మాట్లాడుతూ మళ్ళీ సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వారికి కృతజ్ఞతలు. మీ చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ అవ్వడం చాలా ఆనందంగా ఉందని, ప్రేక్షకులు మా సినిమాని ఆదరించి మంచి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నామన్నారు. హీరో వినోద్ కిషన్ మాట్లాడుతూ తెలుగులో హీరోగా ఇది నా మొదటి సినిమా. నన్ను సెలెక్ట్ చేసుకున్న నా డైరెక్టర్ నీలగిరికి, ప్రొడ్యూసర్ రాకేష్ వర్రకి కృతజ్ఞతలు. ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీడియా ఇస్తున్న సపోర్ట్కి చాలా థ్యాంక్స్. అదేవిధంగా సినిమా కూడా చూసి సపోర్ట్ చేయాలని, మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో నటీనటులు వినోద్ కిషన్, అనుష కృష్ణ, రితికా శ్రీనివాస్, జగన్ యోగిరాజ్, అనుష నూతల, గణేష్, తిప్పరాజు, నరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలు అమలు చేయకుండా మహిళలను మోసగించిందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శ్రీ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న అంతర్జాతీయ ఆర్యవేశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా. గ్రామ పంచాయతీలలో నిధులు లేవనే కారణంతో విధులకు హాజరు కాని పంచాయతీ కార్యదర్శులు. మహిళలను వేధిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. నల్గొండలో ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఓ మహిళను వేధించిన శాలిగౌరారం ఎస్ఐ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన మహిళ. ఘనంగా తెలంగాణ రాష్ట్ర వాసవి బిజినెస్ గ్రూప్ బీబీజీ ఫౌండర్ మడిపడిగే రాజు జన్మదిన వేడుకలు. రైతాంగానికి తక్షణమే రుణమాఫీ, రైతు భరోసా అమలు చేయాలన్న భాజపా మండల అధ్యక్షులు ఆపతి వెంకటరామారావు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్న డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్. అర్హులైన పేదలందరికీ సన్నబియ్యం ఇవ్వాలన్న సిపిఎం 1 టౌన్ కార్యదర్శి వల్లపుదాసు సాయి కుమార్. అక్రమంగా రేషన్ బియ్యం కొన్నట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామన్న ఎస్ఐ రామాంజనేయులు. వాడ
తాడేపల్లిలో శ్రీ 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 రామచంద్ర రామానుజాజీయ స్వామిని కలిసిన రఘునాథపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం అర్చక స్వాములు. నూతన నల్గొండ రీజనల్ మేనేజర్ని మర్యాదపూర్వకంగా కలిసిన INTU-CSW నాయకులు. మహిళలు కోలాటం ఆడటం వల్ల మానసికంగా శారీరకంగా ఆరోగ్యవంతంగా ఉంటారన్న బుర్రి చైతన్యారెడ్డి. ఘనంగా పేకమెడలు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.